నేను తప్పు చేశాను కాబట్టి నేను పనికిరాను అనుకుంటే మరి బైబిల్లో దావీద్ చేసింది ఏంటి, బైబిల్లో సొలొమోన్ చేసింది ఏంటి, వాళ్ళు రాసినటువంటి కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం మీరు ఎందుకు చదువుతున్నారో అని చెప్పి ఓఫిరు వాళ్ళ విశ్వాసుల్ని సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ గట్స్ నాకు నచ్చినాయి ఓఫిర్, రైట్. ప్రవక్తలు అంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా లేనిది ప్రవక్త ఎట్లా అవుతాడు అనే ఒక టాక్ కూడా వచ్చింది. అది తప్పు కదా మరి. వాట్ అబౌట్ డేవిడ్ అండ్ సొలొమోన్? చూసారా, ప్రవక్తలు పరిశుద్ధంగా ఉండాలంటే మరి దావీదు, సొలొమోన్ ఏంటి, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా? ఆ తర్వాత ఒక అద్భుతమైన జోక్ కూడా వేశాడు ఓఫిర్ తాత, అది కూడా చూడండి. నా దగ్గరకు వచ్చిన ఒక అమ్మాయి, నా పంచను నా లుంగిను లేకుంటే నా బట్టలు దానికి ఆ ముళ్ళ కంపలు తగులుకున్నాయి. బలవంతంగా లాక్కుని వెళ్ళిపోతే పర్రమని చిరుగుతుంది బట్ట. ఒక్కొక్క ముళ్ళు కొంత టైం పడుతుంది. ఇష్టపడి వచ్చిన అమ్మాయిని చీపో, పాపాత్మురాలా, నీచురాలా అని అనకుండా ఆమె డిగ్నిటీని గౌరవిస్తూ